చేశాను అని ప్రగల్భాలు పలికిన అమెరికా అధ్యక్షుడు నవ్వుల పాలైనటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపించాయి అప్పట్లో. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మీడియాలో కనిపించే వ్యక్తిగా నిలుస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు. ఇప్పుడు ప్రపంచ దేశాలని తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ఒక పెద్ద ప్రయత్నమే సాగిస్తున్నాడు అనేది ఇప్పుడు పెద్ద చర్చ. నాటోలో దేశాలు ఉండాలి కాదు, నాటోతో ఉండాలి కాదు, అక్కడ అమెరికాలో ఉండాలి, నా కంట్రోల్లో ఉండాలి, అమెరికా కంట్రోల్లో ఉండాలి అనేది ట్రంప్ వాదన. మారక ద్రవ్యాల పేరుతోటి దేశాలని ఆధీనంలోకి తెచ్చుకోవడమే ఈయన చేస్తున్నటువంటి ఒక క్రూరమైనటువంటి చర్యగా పరిగణించాలి. వివిధ దేశాల నుండి అమెరికాలోకి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయనేసి ఒక దురుద్దేశంతో ట్రంప్ చేస్తున్నటువంటి ఆఘాతం అంతా ఇంత కాదు. వెనిజులా అధ్యక్షుడిని ఏకంగా అతని ఆధీనంలోకి తీసుకొని అరెస్ట్ చేసిన సందర్భాలు మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అట్ సేమ్ టైం ఇప్పుడు ఏకంగా రష్యా దేశానికి సంబంధించినటువంటి ఒక ఆయిల్ నౌకని కూడా సీజ్ చేసిన సందర్భము ఇప్పుడు ప్రపంచ దేశాలని ట్రంప్ వైపు మలుపుకుంటున్నాడా, ట్రంప్ వివాదాలకు దారి తీస్తున్నాడా అనే చర్చ చాలా బలంగా సాగుతుంది. ఇదే అంశంపై ఈరోజు మనము స్పెషల్ డ్రైవ్లో పాల్గొంటున్నటువంటి వ్యక్తి బాబు గోగినేని గారు, మానవతావాది, అదేవిధంగా హేతువాది, విశ్లేషకుడు, సైన్స్ ప్రచారకుడు, మానవ హక్కుల ఉద్యమకారుడు, మనకు ఆస్ట్రేలియా నుండి జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే. బాబు గోగినేని గారు సార్ నమస్తే. సార్ సార్ మన గతంలో చాలా సందర్భాల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పైన మాట్లాడుకునే సందర్భాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఆయన ఏ విషయాలు మాట్లాడినా, ఏ విషయాలపైన చర్చించినా కాంట్రవర్సీలకు దారి తీసేటటువంటి పరిస్థితులు ఇప్పటికీ, అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు. ఇది కొనసాగింప, దీనికి ఏమైనా పులి స్టాప్ పడేటటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి అయితే, రెండవది ట్రంప్ చేస్తున్నటువంటి ఓన్లీ మారక ద్రవ్యాల పేరుతోటి మా దేశం చొరబడుతున్నారు, ఇక్కడ యువతని మారక ద్రవ్యాలు వైపు మళ్ళిస్తున్నారు అనేది ఒక పెద్ద చర్చ ఆయన అనుకోవడం. కానీ నిజంగా ప్రపంచ దేశాలు మారక ద్రవ్యాలు లేని దేశాలు ఇవి అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఇండియా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు. కానీ వెనిజులా లాంటిది ఒక చిన్న దేశం. వెనిజులా పైన ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి పోరాటము, వెనిజులా అధ్యక్షుని నేరుగా అరెస్టు చేసే స్థాయికి ట్రంప్ వెళ్ళాడు అంటే మిగతా దేశాలని భయపట్టియడానికా, లేకపోతే ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటినీ ట్రంప్ గుప్పిట్లో పెట్టుకోవడానికా? ఏంది ప్రయత్నం అంటే ఏం చెప్తారు బాబు గోగినేని గారు? ఒకటి రెండు విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాలండి. సార్, జస్ట్ వన్ థింగ్, అమెరికా వచ్చి వెనెజువెలా అధ్యక్షుడిని అరెస్ట్ చేయటం కాదండి, అమెరికా వచ్చి వెనెజువెలా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళిపోయారు. ఇప్పుడు చాలా పెద్ద డిస్టింక్షన్ ఉంది. అమెరికాకి ఇంకొక దేశం యొక్క అధ్యక్షుడిని అరెస్ట్ చేసే ఆ లీగల్ బేసిస్ లేదు. ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో రెజల్యూషన్ పాస్ అయ్యి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ విషయాన్ని పరిగణించి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు వారు ఒక అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తే గనక అరెస్ట్ అని అనొచ్చు. ప్రస్తుతానికైతే అది కిడ్నాపింగేనండి. బట్ ద లార్జర్ క్వశ్చన్ అండి సంజయ్ గారు, 1950 నుండి ఇవాళ వరకు, అంటే గత 76 సంవత్సరాల్లో అమెరికా 223 సార్లు వేరే దేశాలలో ప్రభుత్వాలని మార్చడానికి ప్రయత్నం చేయటం, వాటిల్లో 103 సార్లు సక్సీడ్ అవ్వటం, ఇది మనకి తెలిసిన చరిత్ర. అంటే ముఖ్యంగా ఆఫ్రికాలో, బట్ నాట్ ఓన్లీ ఆఫ్రికా, ఈ దక్షిణ అమెరికా ఖండంలో కూడా అమెరికన్ ఇంటర్వెన్షన్ అన్నది చాలా ఫ్రీక్వెంట్గా అదే ఒక పనిలాగా చేసుకుంటూ ఆ ప్రభుత్వాలను మార్చటం ఇవన్నీ చేసిందండి. 1960లో కాంగో
ఆ, రాజ్యానికి అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన పాత్రిస్ లుముంబా చాలా గొప్ప ప్రామిస్తో ఆయన వచ్చాడు, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనాడు. ఆయన్ని ఫ్రెంచ్, బెల్జియన్ అండ్ సిఐఏ వాళ్ళు ముగ్గురు కలిసి అతన్ని చంపేశారు. అత్యంత కిరాతకంగా ఆయన్ని టార్చర్ చేసి కూడా చంపారు. అమెరికా హ్యాస్ ఆల్వేస్ బీన్ ఇంటర్వీనింగ్ ఇన్ ఆర్ ఇంటర్ఫియరింగ్ ఇన్ గ్లోబల్ మ్యాటర్స్. ఇది మొదటిదండి. సార్ రెండవది ఏంటంటే, ఇది 2026, 1823లోనే, అంటే 200 సంవత్సరాలకు పూర్వమే అమెరికా అధ్యక్షుడు జేమ్స్ మొన్రో అనే ఆయన ఒక మొన్రో డాక్ట్రిన్ అన్నది ప్రవేశపెట్టాడు. అమెరికాకి స్వాతంత్రం వచ్చి ఒక 50 ఏళ్ళు అయింది అప్పటికి. బ్రిటన్ నుండి స్వాతంత్రం వచ్చింది. అట్లాగే ఫ్రాన్స్ నుండి లూయిజియానా రాష్ట్రాన్ని కొనుక్కున్నారు. తర్వాత మెక్సికో నుండి కాలిఫోర్నియాను, టెక్సస్ని కూడా గుంజుకున్నారు యుద్ధం తర్వాత. అమెరికా ఏమి శాంతియుతంగా తన టెరిటరీని ఎక్వైర్ చేసుకోలేదు అని చెప్పడానికి ఈ ఉదంతాలు చెప్తున్నాం. మొన్రో డాక్ట్రిన్ ఏమంటుందంటే, జేమ్స్ మొన్రో అధ్యక్షుడు చెప్పింది ట్రంప్కి 200 సంవత్సరాలకి పూర్వం అమెరికా ఖండంలో వలస రాజ్యం, అంటే కొలోనియల్ స్టేట్స్, అది బ్రిటన్ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, డెన్మార్క్ కావచ్చు, ఎవరెవరైతే వలస రాజ్యాలని ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళు గనక అమెరికా ఖండాలు, ఉత్తర దక్షిణ అమెరికా ఖండాల్లో వాళ్ళ రాజ్యాలని ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తే గనక అది అమెరికా పైన యుద్ధంలాగా పరిగణిస్తాము, దానికి మేము ప్రతిగా స్పందిస్తాము అని అన్నారండి. సో అప్పటి నుండి జరుగుతూ ఉంది. వెనిజువెలాని మీరు ఎగ్జాంపుల్గా తీసుకున్నారు, ఎందుకంటే ఒక 4 రోజులు 5 రోజుల క్రితమో న్యూ ఇయర్ షాక్ ఇచ్చాడు ట్రంప్. ఈ వెనిజువెలా పైన ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు యాక్షన్ తీసుకున్నప్పటికీ ఒబామా టైం నుండి కూడా వెనిజువెలా పైన ఆంక్షలు విధించి ఉన్నారు. అమెరికా, క్యూబా నుండి మొదలు పెట్టుకుని దక్షిణ అమెరికాలో, అమెరికా అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దక్షిణ అమెరికాలో ఎప్పుడూ కూడా లెఫ్ట్ ఓరియంటెడ్ ప్రభుత్వాలు రాకుండా చూడటం అన్నది ఒక చాలా సీరియస్ పాలసీ ఇనిషియేటివ్గా పెట్టుకున్నారు. ఈ షావేజు ఒరిజినల్గా, తర్వాత ఇప్పుడు నికోలా మదురో, వీళ్ళిద్దరూ కూడా సోషలిస్టు ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. సోషలిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నది వాస్తవం, కానీ అవి కూడా నియంతృత్వాలే. ఎవరికి స్వేచ్ఛగా డెమోక్రాటిక్గా వారి భావాలను చెప్పుకునే అవకాశం కూడా లేకుండా వాళ్ళు చేశారు. సో వెనెజువెలా ఏమనుకుంటున్నారన్న విషయం మట్టుకు ఏ జర్నలిస్టు మనకి ఎందుకు చెప్పట్లేదంటే, వెనెజువెలాలో జర్నలిజం చచ్చిపోయింది. ఓకే, ఈ సోషలిస్టు ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఇండిపెండెంట్ జర్నలిజంకి ఆస్కారం లేకుండా చేశారు. ఇవన్నీ నిజాలే. వెనెజువెలా అన్న దేశాన్ని గత 30 ఏళ్ల పాటు పాలించిన పాలకులు ఎవరైతే ఉన్నారో ఆ దేశంలో ద్రవ్యోల్బణం అసలు మన లెక్కలకి, క్యాలిక్యులేటర్కి అందని లెవెల్లో అయిపోయింది. కొన్ని మిలియన్లు, ట్రిలియన్లు వాళ్ళ కరెన్సీ ఇస్తే కానీ మీరు యూ విల్ నాట్ బి ఏబుల్ టు బై బ్రెడ్. అంత ఘోరంగా అయిపోయింది. చాలామంది దేశాన్ని వదిలేసి వలస వెళ్ళిపోయారు. వలస వెళ్ళారంట కంటే పారిపోయారు, వేరే దేశాల్లో బతకగలము ఏమో అని ప్రయత్నం చేస్తూ. సో సిచ్యువేషన్ ఈజ్ నాట్ గుడ్. కానీ దాని అర్థం ఇంకో దేశం వచ్చి ఈ దేశం మీదకి దాడి చేయటం, అది కూడా ఐక్యరాజ్య సమితి, సెక్యూరిటీ కౌన్సిల్, అట్లాగే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు యొక్క ఆదేశాలు లేకుండా చేయటం అన్నది మటుకు చాలా అన్యాయం.
ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అమెరికా వాళ్ళు కొన్ని ఈ పెట్రోల్ ట్యాంకర్స్ని కూడా సీజ్ చేయటం చూసాం మనం. ఎస్. మొన్నటి వరకు సోమాలియాకి అవతల అక్కడ పెట్రోల్ ట్యాంకర్స్ని హౌతీ రిబెల్స్, వాళ్ళని టెర్రరిస్టులు అన్నారు, వాళ్ళని దుండగులు అన్నారు, వాళ్ళని పైరేట్స్ అన్నారు, అంటే సముద్రం మీద ఉండే బందిపోటు దొంగలు అన్నారు. వాళ్ళు చేసిందే ఇక్కడ చేయటంతో అందరం అవాక్కైపోయాము ఈ విషయాలని కొంచెం దగ్గరగా చూస్తున్న వాళ్ళు. ఇది చాలా విచారకరమైన పరిస్థితి. 200 సంవత్సరాలకి పూర్వం ఈ వెనెజువలాలో పుట్టిన సిమోన్ బొలివార్ అనే ఆయన యూరప్కి వెళ్ళి యూరప్లో ఎన్లైటన్మెంట్ ఐడియాస్, అంటే వికాస యుగం యొక్క భావాలని, రాజ్యాన్ని మతాన్ని దూరం పెట్టాలని, ఆధునికంగా తన నియంతృత్వాన్ని నెలకొల్పినా కూడా 200 సంవత్సరాలకి పూర్వమే వెనెజువలాలో స్వేచ్ఛావాయువులు వీచేటట్టు చేశాడు. బొలివార్ అంటే ఎవరంటే, ఆయన పేరుతో బొలివియా అన్న దేశం ఏర్పడింది. ఆయన పేరుతో బొలివార్ అనే ఒక కరెన్సీ ఇంట్రడ్యూస్ చేయబడింది, ఇవాళకి కూడా ఉంది. ఆయన 3 దేశాల యొక్క రాజ్యాంగాన్ని రాశాడు. అటువంటి బొలివార్ పుట్టిన వెనెజువెలా తనకు తానుగా రాజ్యాంగం రాసుకోవటం, తనకి తానుగా స్వేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని ఇంప్లిమెంట్ చేసుకునే పరిస్థితి పోవటం, ఇప్పుడు అమెరికా దాడి చేయటం, దీస్ ఆర్ ది డెవలప్మెంట్స్ అండి. దానికి ఒక నేపథ్యం ఉంది. అమెరికా మోన్రో డాక్ట్రిన్ ఉంది. తర్వాత నేను ఇందాక అన్నట్టుగా చాలా కాలం నుండి వెనెజువెలా పైన ఆంక్షలు విధించి ఆ దేశంలో అంతా కూడా మనం సోషలిస్ట్ గవర్నమెంట్ మీదనే వేయటానికి వీల్లేదండి. క్యూబాని ఎట్లా అయితే హింసించారో వెనెజువెలాను కూడా, వెనెజువెలాలో ఉన్న ఆయిల్ నిధుల పైన తమకి కంట్రోల్ కావాలి, అమెరికన్ కంపెనీలకి కంట్రోల్ కావాలి అన్నది అమెరికా ఉద్దేశం. షావేజ్ రాగానే, అధికారంలోకి రాగానే, అమెరికా నుండి వచ్చి వెనెజువెలాలో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేస్తున్న కంపెనీలు, ఉదాహరణకి ఎక్సాన్ మొబిల్ లాంటివి, వాటిల్ని పంపించేశారు. ఒకప్పుడు జనతా పార్టీ వచ్చి ఐబిఎంని, కోకాకోలాని భారతదేశం నుంచి పంపించేసినట్టుగా వీళ్ళు ఆయిల్ ఎక్స్ట్రాక్షన్కి అమెరికన్ కంపెనీలు ఉండటానికి వీలు లేదని పంపించేశారు. అక్కడ తప్పేంటంటే వాళ్ళని పంపించేశాక వీళ్ళేమీ ఎక్స్ట్రాక్ట్ చేయలేదు. సార్, ఒక విషయం ఇక్కడ బాబు గోగినేని గారు,